నిద్రకి, వెయిట్ లాస్‌కి సంబంధం ఏంటి? నిద్ర అనేది వెయిట్ లాస్ పైన గానీ, వెయిట్ గెయిన్ పైన గానీ మేజర్ రోల్ ప్లే చేస్తుందనమాట. ఏ విధంగా సార్? నాకు చాలా మంది పేషెంట్స్ ఉన్నారనమాట. వాళ్ళు ఏం చెప్తారంటే దాని మీనింగ్ ఏంటంటే 2. హ్మ్. నిద్ర క్వాలిటీ లేదు, లేకపోతే నిద్ర క్వాంటిటీ లేదు. ఓకే. సో 7-9 అవర్స్ డీప్ స్లీప్‌లో వీళ్ళు లేరు అని మీనింగ్ అనమాట. కొంతమందికేంటంటే నిద్రపోతున్నట్టే అనిపిస్తుంది కానీ, వాళ్ళకి మొత్తం ఈ డ్రీమ్స్ రావడం కానీ, లేదంటే ఒక చిన్న శబ్దం వచ్చినా సరే మెలుకువ రావడం కానీ ఉంటుంది. దాన్ని డీప్ స్లీప్ అనరా? చాలా మంది ఏమనుకుంటారంటే స్లీప్ అంటే రాత్రి పడుకుంటాం, పొద్దున్న లేవం. అది స్లీప్ కాదు. హ్మ్. స్లీప్ అనేది మనకు ఈ టమ్మీ ఫ్యాట్ ఎక్కువగా వస్తుందన్నమాట నిద్ర సరిగా లేకపోతే. డీప్ స్లీప్ కావచ్చు, కొంచెం న్యాచురల్ వేలో స్లీప్ రావడం కోసం ఇలాంటి ఏమైనా టిప్స్ చెప్తారా? సో మనకు నిద్ర బాగుండాలి అంటే మనము బాగా సన్‌కి ఎక్స్‌పోజ్ కావాలి. హ్మ్. ఇంకొకటి మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 6:00 లోపల ఇవన్నీ కరెక్ట్‌గా చేస్తే నిద్ర అనేది దానంతట బాడీకి అర్థమయ్యి హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. హెల్దీ లైఫ్ని లీడ్ చేయాలంటే వెయిట్ లాస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో వెయిట్ లాస్ అనేది కూడా మనం ఎలాంటి పద్ధతిలో అంటే అలాంటి కాకుండా ఈజీగా న్యాచురల్ వేలో అవ్వాలి అంటే మనకి ఫిట్ ఇన్ 6 అనే ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. ఇందులో ఏంటంటే మనకి స్లీప్ గురించి కావచ్చు, అలాగే అడిక్షన్ గురించి కావచ్చు, అన్నిటి గురించి, డైట్ గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. సో దీని గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సరే, కొంతమంది ఏంటంటే వాళ్ళ వర్క్ ప్రెషర్ వల్ల కావచ్చు, లేదంటే కొన్ని పర్సనల్ ఇష్యూ వల్ల ఏంటంటే అసలు నిద్ర అనేది అసలు నిద్ర పడుకున్నా ఎంతసేపు పడుకున్నా ట్రై చేసినా కూడా నిద్ర పట్టదు. సో ఇంకొంతమంది ఏంటంటే ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటారు లైఫ్ని. డే టైంలో బాగా పడుకుంటూ ఉంటారు, నైట్ మొత్తం ఫోన్ చూసేసి. సో అసలు ఈ నిద్రకి, వెయిట్ లాస్కి సంబంధం ఏంటి? వెయిట్ లాస్‌కి, నిద్రకి చాలా లింక్ ఉందండి. సో మనం ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్‌లో సో మనము 6 వెపన్స్ అంటాం. ఈ 6 వెపన్స్ యూజ్ చేసి మనం వెయిట్ లాస్ కావడం. దాంట్లో ఫస్ట్ వెపన్ వచ్చి మనం డైట్. డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్ అనము, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనము, అడిక్షన్ అనము, హోమియోపతి ట్రీట్మెంట్ అనము. మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్లీప్. నిద్ర అనేది వెయిట్ లాస్ పైన గానీ, వెయిట్ గెయిన్ పైన గానీ మేజర్ రోల్ ప్లే చేస్తుందనమాట. ఏ విధంగా సార్? మీరు బాగా సరిగా నిద్రపోలేదనుకోండి, మీరు ఎక్సర్సైజ్ చేయండి, డైట్ చేయండి, మెడిసిన్స్ వాడండి, ఏమన్నా చేయండి, వెయిట్ లాస్ అనేది కారనమాట. బాగా నిద్రపోతే సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా మంది పేషెంట్స్ ఉన్నారనమాట. వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ మేము చాలా డైట్ చేస్తున్నాము, మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాం, కానీ వెయిట్ లాస్ కావట్లేదు అని వస్తారనమాట. నేను వాళ్ళని హిస్టరీ తీసుకునేటప్పుడు ఫస్ట్ డైట్ అయిపోయిన తర్వాత నిద్ర గురించి అడుగుతా. ఎక్సర్సైజ్ గురించి నేను అడగను. నిద్ర ఎలా ఉంది అంటే చెప్తారనమాట. సార్ నాకు 2 గంటలు నిద్ర సరిపోతుంది, నేను మిగిలిన టైం అంతా ఎంజాయ్ చేస్తాను, లేకపోతే నాకు పడుకుంటే నిద్ర పట్టదు. ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతా నేను, మీరు నిద్రపోయి లేచిన తర్వాత ఫ్రెష్గా అనిపిస్తుందా లేదా? ఈ కాలంలో ఇప్పుడు ఈ జెన్జీ కానీ ఎవరినన్నా తీసుకోండి, మనం 100 మందిని అడిగితే నాకు పొద్దున్న లేచినప్పుడు రీఫ్రెషింగ్గా అనిపించదనే చెప్తారు చాలా మంది. 100లో 90 మంది రీఫ్రెషింగ్గా లేదు. రీఫ్రెషింగ్గా లేదు అంటే దాని మీనింగ్ ఏంటంటే 2. నిద్ర క్వాలిటీ లేదు, లేకపోతే నిద్ర క్వాంటిటీ లేదు. సో 7-9 అవర్స్ డీప్ స్లీప్లో వీరు లేరు అని మీనింగ్ అనమాట. ఓకే, అంటే పర్ఫెక్ట్ స్లీప్ మన 7-8 అవర్స్ ఉండాలా? అడల్ట్ అయితే 7-9 అవర్స్. ఓకే. అదే చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు అయితే వాళ్ళని డిస్టర్బ్ చేయదు. వాళ్ళు 10 గంటలు పడుకుంటారు, 12 గంటలు పడుకుంటారు, వాళ్ళని వదిలేయాలి. అడల్ట్ మేల్ కానీ, అడల్ట్ ఫీమేల్ కానీ 7-9 అవర్స్ ఉత్త పడుకోవడం కాదు, డీప్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అంటే ఇప్పుడు మీరు డీప్ స్లీప్ అన్నారు. కొంతమందికి ఏంటంటే నిద్రపోతున్నట్టే అనిపిస్తుంది కానీ, వాళ్ళకి మొత్తం ఈ డ్రీమ్స్ రావడం కానీ, లేదంటే ఒక చిన్న శబ్దం వచ్చినా సరే మెలుకువ రావడం కానీ ఉంటుంది. దాన్ని డీప్ స్లీప్ అనరా? మనం స్లీప్ అనేది ఏంటంటే మనం రాత్రి పడుకొని పొద్దున్న లేస్తాం. చాలా మంది ఏమనుకుంటారంటే స్లీప్ అంటే రాత్రి పడుకుంటాం, పొద్దున్న లేదు. అది స్లీప్ కాదు. స్లీప్ అనేది మనకు సైకిల్స్ ఆఫ్ 90 మినిట్స్ ఉంటుందన్నమాట. ఎవ్రీ 90 మినిట్ ఒక స్లీప్ సైకిల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10:00 పడుకున్నారనుకోండి రాత్రి, 11:30కి 90 మినిట్స్ అవుతుంది. 90 మినిట్స్ తర్వాత కొంతమంది తెలిసి మేల్కుంటారు. మేల్కొని అటు సైడ్ తిరిగి పడుకోవడం, ఇటు సైడ్ తిరిగి పడుకోవడం, కొంతమంది వాష్రూమ్ బ్రేక్ పోయి రావడం. సో స్లీప్ అనేది నాట్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. స్లీప్ అనేది 90 మినిట్స్ సైకిల్ ఉంటుందన్నమాట. సో ఎవ్రీ 90 మినిట్స్కి మనం నిద్రలో లేస్తాం. నిద్రలో లేచి మనకు గుర్తుండకపోవచ్చు కొంతమంది. అటు సైడ్ తిరిగి పడుకోవడం కానీ, ఇటు సైడ్ తిరిగి పడుకోవడం కానీ. ఈ 90 మినిట్స్ స్లీప్లో మళ్ళీ 2 ఫేజెస్ ఉంటాయన్నమాట. రెమ్ స్లీప్, నాన్ రెమ్ స్లీప్ అని. సో నాన్ రెమ్ స్లీప్ అనేది ఏంటంటే డీప్ స్లీప్ అంటే నాకౌట్. మీకు ఏమీ ఉండదు, మీకు ఏమీ కనపడదు, వినపడదు,
థాట్ అనేది ఉండదు, డ్రీమ్స్ అనేది ఉండదు. నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ది స్లీప్ ఏమంటామంటే సైకిల్లో రెమ్ స్లీప్ అంటాం అనమాట, ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. ఇది డ్రీమ్ స్లీప్. ఓకే. సో రాత్రి పడుకునే టైంలో నాన్ రెమ్ స్లీప్ ఎక్కువ ఉంటుంది, రెమ్ స్లీప్ తక్కువ ఉంటుంది. పొద్దున మేల్కొనేటప్పటికి నాన్ రెమ్ స్లీప్ తగ్గిపోతుంది, రెమ్ స్లీప్ పెరుగుతుంది. అంటే పగటిపూటే కళలు ఎక్కువ వస్తుంటాయి. ఎందుకంటే మనకు ఈ 90 మినిట్స్ సైకిల్లో ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ రాత్రి ఫస్ట్ సైకిల్లో నాన్ రెమ్ స్లీప్ ఎక్కువ ఉంటుంది, రెమ్ స్లీప్ తక్కువ ఉంటుంది. అదే మార్నింగ్కి వచ్చేటప్పటికి నాన్ రెమ్ స్లీప్ తగ్గిపోతుంది, రెమ్ స్లీప్ పెరుగుతుంది. రెమ్ స్లీప్ అనేది డ్రీమ్ స్లీప్ అనమాట. మనకు రెండు స్లీప్లు ఇంపార్టెంట్. ఓకే. సో ఈ నాన్ రెమ్ స్లీప్ ఏం చేస్తుందంటే మీకు ఏదైనా నేర్చుకోవడం కానీ బాగా బాడీ రికవర్ కావడానికి యూజ్ అవుతుంది అనమాట. ఈ రెమ్ స్లీప్ దేనికంటే ఎమోషనల్ ట్రామాస్, మీకు ఒక బ్రేకప్ ఉంది, లేకపోతే ఎవరైనా చనిపోయారు, లేదంటే ఎవరైనా మిమ్మల్ని అవమానించారు, లేకపోతే మీరు కెరియర్లో సక్సెస్ కావట్లేదు, ఏదైతే స్ట్రెస్, యాంగ్జైటీ, ఏవైతే ఈ ఎమోషన్స్, ఫియరు, యాంగ్జైటీ, లేకపోతే జెలసీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కంట్రోల్లో ఉండాలంటే రెమ్ స్లీప్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మనకు రెండు స్లీప్స్ ఇంపార్టెంట్. ఈ రెండు స్లీప్స్ కరెక్ట్గా ఉంటేనే మన బాడీ కరెక్ట్గా ఫంక్షన్ చేసి వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే స్లీప్ అనేది లేదో ఏమవుతుందంటే బాడీలో కార్టిజాల్ అనే హార్మోన్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే కార్టిజాల్ అనే హార్మోన్ పెరిగిపోతుందో ఈ కార్టిజాల్ ఏం చేస్తుందంటే మీ మజిల్స్ని కరిగించి అది కార్బోహైడ్రేట్గా మార్చి బ్లడ్లో పెడుతుంది. ఇదంతా ఫ్యాట్గా మారుతుంది. సో ఎస్పెషల్లీ టమ్మీ ఫ్యాట్ అంటారు చూసారా, ఈ టమ్మీ ఫ్యాట్ ఎక్కువగా వస్తుంది అనమాట నిద్ర సరిగా లేకపోతే. ఓకే. జస్ట్ ఫుడ్ వల్లే కాకుండా ఈవెన్ స్లీప్ వల్ల కూడా ఎన్ని ప్రాబ్లం ఉంటుందా? యా, డెఫినెట్గా. స్లీప్ నాకు వచ్చే 100 పేషెంట్స్లో చాలా మంది పేషెంట్స్కి సార్ మేము అన్నీ చేసినా వెయిట్ లాస్ కాలేదు అంటే మనము ఫిట్ ఇన్ 6 ప్రోగ్రాంలో ఫస్ట్ వాళ్ళ కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే నిద్ర పైన. నిద్రకు చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. సో హోమియోపతిలో తప్ప నిద్ర రావడానికి వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ అసలు మందులే లేవు. వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ లో స్లీపింగ్ టాబ్లెట్స్ అంటారు, అవి స్లీపింగ్ టాబ్లెట్స్ కావు, అవి సెడేషన్, మత్తు ఇచ్చే మందులు. మత్తు వేరే, నిద్ర వేరే. నిద్ర వేరే. న్యాచురల్ వేలో నిద్ర వచ్చి స్లీప్ ఉన్న బెనిఫిట్స్ అన్నీ తీసుకొని రావాలి అంటే ఓన్లీ హోమియోపతి ద్వారానే వీలవుతుంది. నాకు వచ్చిన 100 మంది పేషెంట్స్ వస్తే 50 మెంబర్స్కి స్లీప్ ఇష్యూస్ ఉంటాయి. హోమియోపతి మెడిసిన్స్ ఫస్ట్ మనం మంచిగా నిద్రపోయేట్టుగా మెడిసిన్ ఇస్తే డ్రాస్టిక్గా వితిన్ 1 or 2 weeks మంచి రిడక్షన్ మనము వెయిట్ లాస్లో చూస్తాం. ఫ్యాట్ అంతా ఈజీగా కరిగిపోతుంది. ఓకే. అంటే ఇప్పుడు హోమియోపతిలో మెడిసినే కాకుండా డీప్ స్లీప్ కావచ్చు, కొంచెం న్యాచురల్ వేలో స్లీప్ రావడం కోసం ఎలాంటి ఏమైనా టిప్స్ చెప్తారా? యా, డెఫినెట్గా అండి. సో మనకు నిద్ర బాగుండాలి అంటే మనము బాగా సన్కి ఎక్స్పోజ్ కావాలి. సో మనకు బయాలజికల్ క్లాక్ అని లేకపోతే బయాలజికల్ రిథమ్ అని ఉంటుంది అనమాట. మన బాడీకి తెలియాలి, రైట్, ఇది పొద్దున నేను మేల్కోవాలి, ఇది రాత్రి మనకు పడుకోవాలి అన్నప్పుడు అది మనకి ఎవరు డిసైడ్ చేస్తారంటే సూర్యుడు. మనం బాగా సన్ రేస్కి ఎక్స్పోజ్ అయ్యామనుకోండి, సో అప్పుడు మన క్లాక్ కూడా కరెక్ట్గా పనిచేస్తుంది. దానికి తెలుస్తుంది ఇది పొద్దున, నేను ఇప్పుడు నిద్రపోకూడదు, ఇప్పుడు రాత్రి అయిపోయింది, సూర్యుడు తగ్గిపోయింది, కిరణాలన్నీ తగ్గిపోయినాయి, సో నేను ఇప్పుడు నిద్రపోవాలి అని బయాలజికల్ రిథమ్ సెట్ చేస్తుంది అనమాట. సన్కి ఎక్స్పోజ్ కావడం అనేది. ఇంకొకటి, మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 6 o'clock లోపల ఏమి తినాలో అప్పుడే తినాలి. సో అప్పుడు ఏమనుకుంటుందంటే నేను తింటున్నా కాబట్టి ఇది మార్నింగ్, నేను తినట్లేదు కాబట్టి ఇది నైట్, సో నాకు నిద్రపోవాలి అని మన బాడీ డిసైడ్ అయ్యి నిద్ర వస్తుందని. ఇంకోటి ఎక్సర్సైజ్ కూడా మనము మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 5 వరకే చేయాలి. ఈ టైంలో చేస్తే ఏంటంటే బాడీకి తెలుస్తుంది ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నారు కాబట్టి ఇది మార్నింగ్, నేను ఎక్సర్సైజ్ చేయట్లేదు కాబట్టి ఇది నైట్, నేను నిద్రపోవాలి. చాలామంది లేట్ నైట్ ఎక్సర్సైజెస్ చేస్తారు, చాలా తప్పు. అప్పుడు బాడీకి ఏం సిగ్నల్ వెళ్తుందంటే ఎక్సర్సైజ్ చేస్తుందంటే మన బాడీలో ఎంజైమ్స్ అన్ని, హార్మోన్స్ అన్ని, నర్వస్ సిస్టమ్ అంతా యాక్టివేట్ అయ్యి దానికి ఏమనిపిస్తుందంటే నేను మార్నింగ్లో ఉన్నాను, సో ఇప్పుడు నేను నిద్రపోకూడదని స్లీప్ డిస్టర్బెన్సెస్. అంటే కొంతమంది ఇప్పుడు ఈవినింగ్ కూడా అంటే అప్ టు 9:30 వరకు జిమ్కి వెళ్తూ ఉంటారు, అది రాంగ్ అంటారా? చాలా రాంగ్. సో మనం ఎప్పుడు 5 దాటిన తర్వాత, మ్యాక్సిమం 5 దాటిన తర్వాత ఎక్సర్సైజ్ అనేది చేయకూడదు, కూల్ డౌన్ స్టేట్లోకి వెళ్ళిపోవాలి. బెస్ట్ టైం ఫర్ ఎక్సర్సైజ్ వచ్చి ఆఫ్టర్నూన్ 2 o'clock. యా, ఆఫ్టర్నూన్ 2 o'clock ఇస్ ద బెస్ట్ టైం ఫర్ ఎక్సర్సైజ్. అంటే నార్మల్గా మార్నింగ్ ఆర్ ఈవినింగ్ చేస్తారు కదా? చాలా తప్పు అది. మనము మన నేచురల్ సెటప్ని మిమిక్ చేయాలి. 10,000 సంవత్సరాలు లేకుంటే 10,500 years ముందు మనమంతా అడవుల్లో ఉండేవాళ్ళం. ఒక 100 మంది హ్యూమన్ బీయింగ్స్ ఒక ట్రైబ్లో ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళు ఏంటంటే పొద్దున్నే లేసేవాళ్ళు, 7 o'clock 8 o'clock లేసేవాళ్ళు. లేచి కొన్ని పనులు చేసుకొని 11 o'clock హంటింగ్కి వెళ్ళేవాళ్ళు, రైట్. ఆడవాళ్ళు అయితే 11 o'clock పిల్లల్ని భుజం పైన వేసుకొని వాళ్ళ ఆకులు కలెక్ట్ చేయడానికి, అలమలు కలెక్ట్ చేయడానికి చిన్న చిన్న పిట్టలు, చిన్న చిన్న జంతువులు,
లేకపోతే ట్యూబర్స్ తోవి తీసుకున్నాడు గింజలు కలెక్ట్ చేసుకోవడానికి వీళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. మగవాళ్ళు హంటింగ్కి వెళ్ళేవాళ్ళు. హంటింగ్ పీక్ టైం ఏంటంటే మధ్యాహ్నం 2 గంటలకి బాగా వేడి ఉంటుంది కాబట్టి ఆ టైంలో జంతువులన్నీ రెస్ట్ తీసుకుంటుంటాయి కాబట్టి ఆ టైంలో వీళ్ళు హంట్ చేసేవాళ్ళు. అంటే ఈవినింగ్ 5 o'clock అందరూ రిటర్న్ అయ్యి అందరూ ఒక దగ్గర కూర్చొని కాల్చుకొని తిని గింజలు తిని 6 o'clock 7 o'clock నిద్రపోయేవాళ్ళు. ఇది మన బయాలజికల్ క్లాక్. మనం ఈ మన అర్బన్ సిటీలో ఉన్నా కూడా మనం దీన్ని కనుక మిమిక్ చేస్తే మనకు అన్ని సర్కేడియన్ రిథమ్ సెట్ అయ్యి కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండేవారు. అందుకే అంత స్ట్రాంగ్గా ఉండాలి. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే తినడం అనేది 11 to 5 o'clock మధ్యలోనే తినాలి. ఎక్సర్సైజ్ కూడా 11 to 5 o'clock మధ్యలోనే చేయాలి. 2 o'clock ఈజ్ ద పీక్ టైం ఫర్ ఎక్సర్సైజ్. సో మనం బాగా ఎండకి ఎక్స్పోజ్ కావాలి. ఇవన్నీ కరెక్ట్గా చేస్తే నిద్ర అనేది దానంతటి బాడీకి అర్థమయ్యి ఇది మార్నింగ్ ఇది నైట్. సో దాని హార్మోన్స్ని కానీ దాని ఎంజైమ్స్ని కానీ నర్వస్ సిస్టమ్ కానీ వేరియస్ మెటబాలిక్ యాక్టివిటీస్ని కానీ అన్నిటినీ సెట్ చేసుకొని కరెక్ట్ టైం నిద్ర వచ్చేటట్టు చేస్తుంది అనమాట. ఓకే, నైస్, చాలా చక్కగా చెప్పారు. అంటే ఇప్పటి వరకు ఏంటంటే మనం వెయిట్ గెయిన్ అవ్వడం కానీ ఇప్పుడు మనం అంటే స్టొమక్ కూడా టామీ స్టొమక్ రావడానికి ఇవన్నీ కూడా మనం ఫుడ్ అనే అనుకున్నాం. బట్ ఈ రోజు అర్థమైంది స్లీప్ కూడా ఎంత ఇంపార్టెంటో వెయిట్ లాస్ అనేది. సో చూసారు కదా, మీరు కూడా మీ స్ట్రెస్ వల్ల కావచ్చు, వర్క్ ప్రెషర్ కావచ్చు, ఇంకా ఏదైనా సమ్ ఇష్యూస్తో బాధపడుతూ నిద్ర రావట్లేదని ఫీల్ అవుతూ మీ వెయిట్ని గెయిన్ చేసుకుంటూ బాధపడుతుంటే మాత్రం తప్పకుండా ఇప్పుడే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు దీని గురించి వెయిట్ లాస్ గురించి ఎలాంటి ఎంక్వైరీస్ ఉన్నాయంటే డౌట్స్ ఉన్నా సరే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.